జస్ట్ అఫెక్ట్ ఉంది. సో ఇది వేసుకుంటున్నా పింక్. సో ఐస్ క్రీమ్ మ్యూజియం లోపల మొత్తం పింక్ పింక్ ఉంటుంది అనమాట. సో అందుకే పింక్ వేసుకుంటున్నాను. సో యా, అందుకే ఇది మొత్తం ఇది ఫిట్టింగ్ కూడా బాగుంది. ఇందాక లూజ్ ఉంది నాకు. సో ఇది వేసుకొని వెళ్దాం. సరే, ఫుల్లీ ట్యాండ్ నేను. మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్, పింక్ డ్రెస్. హలో అండి, వెల్కమ్ టు ఏ ఆంధ్ర టు అమెరికా. ఎలా ఉన్నారు అంతా? నేనైతే సూపర్గా ఉన్నా. ఇది లాస్ట్ వ్లాగ్ అని చెప్పా కదా నా ట్రిప్ది. నేను ఆస్టిన్లో మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్ అన్న ప్లేస్కి వెళ్ళా. సో ఇదేంటంటే ప్లే ఏరియా లాంటిదనమాట, విత్ అన్లిమిటెడ్ ఐస్ క్రీమ్స్. ఎంట్రీ పాస్ ఒక్కొక్కరికి $40, అంటే మా ఇద్దరికి కలిపి దగ్గర దగ్గర $80 అయిందనమాట. అది ఎక్స్పెన్సివ్, నిజంగానే ఎక్స్పెన్సివ్. ఏదన్నా అన్లిమిటెడ్ అంటారండి. ఇప్పుడు మనం పెద్ద పెద్ద హోటల్స్కి బొఫేకి వెళ్తాము, అంత కట్టిన దానికి న్యాయం చేయగలవా? లేదు కదా. ఇది అదే ఎవ్వరం అనమాట. మేము ఏదో తెగ ఫీల్ అయిపోయాను. నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వెళ్ళినప్పుడే క్రిస్మస్కి ఎక్సైట్ అయిపోయి వెళ్ళిపోతా అని తినేసా అనమాట అందరు బుర్ర. అయితే క్రిస్మస్ అంటే వింటర్ కదండి, ఆ వింటర్కి మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి సమ్మర్లో వెళ్ళినప్పుడు ఇంక తినేసా అనమాట. నీళ్ళు బొర్ర వచ్చాము ఆఖరికి. ఇది ఎంటర్ అవుతూనే ఫస్ట్ ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ అయితే వర్త్ ఈటింగ్. మేము మళ్ళీ తెచ్చుకున్నాము. వెనెలా ఫ్రాస్టీ లాంటిది ఏంటో మరి దాన్ని స్వర్ల్ అనుకుంటాయి, వెనెలా స్వర్ల్ 2 కూడా ఉంది ఈ ఐస్ క్రీమ్. ఇంక ఈ ప్లేస్ అంతా అండి ఒకే మాటలో చెప్తా చూడండి, అంతా సెటప్, గిమ్మిక్, సెట్టింగ్లు అన్నీ ఉంటాయన్నమాట సినిమా లెవెల్లో. సో దీనిలో ఫోటో షూట్లు తీసుకునే వాళ్ళు, బ్లాగర్స్ ఎక్కువ మంది కనిపించారు, మన దేశీయులు కనిపించారు, కామనే అది. దాని తర్వాత ఏంటంటే పిల్లలు మాలాంటి వాళ్ళు, అంటే నాలాంటి వాళ్ళు కదండి, నేను యూట్యూబర్నే, కానీ పాప మనీల్ లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. ఇంకేం చేస్తాం, చిన్నపిల్ల ఆడే ఆటలు మేము కూడా ఆడాల్సి వచ్చింది, బోర్ కొట్టి. ఇంకా నాకు వెళ్ళిన ఒక 5-10 మినిట్స్కి రియలైజేషన్ వచ్చేసింది ఇది మనకి కరెక్ట్ ప్లేస్ కాదని. చిన్నపిల్లలు ఆడుకునే మొత్తం అండి ఈ వ్లాగ్ ఇంకా చిన్నపిల్లలకి అనుకోండి మీరు. ఇంకా అలాగని పెద్దోళ్ళు చూడడం మానేకండి, చూడండి. ఒకవేళ మీకే కానీ మంచి వీడియోస్ తీసుకోవాలనుకుంటే యూ కెన్ గో బేసిక్లీ. అండ్ ఇది కూడా ఫ్రీ అనమాట, ఏదైనా అన్లిమిటెడ్. మాకు లోపల పీచ్ మిఠాయి దొరికింది. మళ్ళీ సెకండ్ స్టాప్ ఇది ఐస్ క్రీమ్. ఫ్లేవర్స్ అయితే కొంచెం యూనిక్గానే ఉన్నాయిలేండి. రొటీన్గా స్ట్రాబెరీ, వెనెలా, చాక్లెటే కాకుండా యూనిక్ ఫ్లేవర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే మేము టేస్ట్ చేసాము. మేమైతే ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళు ఎప్పుడు మీరు వచ్చారు కదా మళ్ళీ ఎందుకు వస్తున్నారు, పోన్ లేకపోతే విసుగుగా చూడడం అలాంటిది అయితే ఏదీ లేదనమాట. నేనైతే ఐస్ క్రీమ్స్ని ఎంజాయ్ చేసాను. ఆల్మోస్ట్ లైక్ నాకు తెలిసి ఆ రోజు 2000-3000 క్యాలరీస్ వేసుంటా నా లంచ్కే. ఇంకా ఈ మ్యాగ్నెట్స్ ఉంటాయి, గుర్తుందా మన చిన్నప్పుడు ఫ్రిడ్జ్ మీద పెట్టుకునే వాళ్ళం, ఆ మ్యాగ్నెట్స్ ఉన్నాయన్నమాట. సో హియర్ యు గో, ఆంధ్ర టు అమెరికా అండ్ అనిల్ అండ్ షైనీ. చూసారు కదండి, నా ఛానల్ అంటే నాకు అంత ప్రీషియస్. ఇదైతే డిస్కో బాల్ లాగా ఉంది. సరే నేను కూడా ఏదో చిన్నపిల్లలాగా వెళ్ళి ఇట్స్ ఏ సాంగ్, ఓకే షూ నేమ్ గుర్తురాట్లే, ఇట్స్ టు డిస్కో ఏమోలేండి ఏదో ఒకటి ఆ సాంగ్. ఇది ఇంకా లాస్ట్ ఐస్ క్రీమ్ ఇదే అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. సో అవన్నీ ట్రై చేసాము. ఇది కుల్ఫీ ఇందాకలు చూపించింది. అక్కడ ఏంటంటే బోర్డు మీద వరల్డ్ నుంచి ఫేమస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అన్నీ పెట్టున్నాయి. మనది కదా ఎంతైనా కొంచెం స్పెషల్ ఉంటుంది కాబట్టి మీకు చూపించా. ఇక్కడైతే అన్ని ఫ్లేవర్స్ మేము ట్రై చేసేసాము ఎక్సెప్ట్ ఫర్ వీగన్ ఐస్ క్రీమ్. అండ్ ఇది లాస్ట్ ఆల్మోస్ట్ ప్లే ఏరియా అనమాట. ఎందుకు వచ్చింది అక్క నీకు ఫ్రాక్ వేసుకొని చిన్నపిల్లలతో మీకు అనిపించవచ్చు. ఇంత దూరం వచ్చాక మేము ఏం చేయమండి చెప్పండి, ఇంకా ఐస్ క్రీమ్ ఒకలే తింటే ఎలా, కొన్ని క్యాలరీలు కరిగించాలి కదా అని చెప్పి ఆడుకున్నాం అనమాట మేము ఇద్దరం కొంతసేపు. మరీ వచ్చిందా 10 నిమిషాల్లో తిరిగి వెళ్ళిపోలేము కదా, అందుకని ఎంజాయ్ అయితే చేసాము. ఇదొక పిట్ లాగా ఉందన్నమాట. మొత్తం ఐస్ క్రీమ్ మీద స్ప్రింకిల్స్ వేస్తారు కదా పైన, ఇప్పుడు చాకో చిప్స్ కానీ ఇలాంటి కలర్డ్ స్ప్రింకిల్స్ కానీ జెమ్స్ కానీ, ఆ స్ప్రింకిల్స్ పిట్ అనమాట అది. దానిలో మన
జాడు బట్టి ఎక్కి అదే స్లైడ్ ఎక్కి దూకచ్చు, ఏవో పిచ్చి పిచ్చి అన్నీ చేయొచ్చు. ఇంక నేను పిచ్చి దానిలో అయితే చిన్నపిల్లలతో నేను కూడా పడి దొల్లేసాను. వాళ్ళు ఏమనుకున్నారు ఏంటో, నేనైతే పట్టించుకోలేదు. నేనైతే నా హార్ట్ ఫుల్గా ఎంజాయ్ చేశానండి. ఇంతకీ అక్క ఎన్ని ఐస్ క్రీమ్స్ తిన్నావు నువ్వు అని మీకు డౌట్ రావచ్చు కదా. నేను దగ్గర దగ్గర 4 to 6, ఐ గెస్ 6 ఐస్ క్రీమ్స్ దగ్గర తిన్నాను. ఈ అనిల్ నాకన్నా ఎక్కువ తిన్నాడు అనమాట. అంటే ఇంకా ఒక మంత్కి సరిపడే ఐస్ క్రీమ్స్ ఇక్కడే తినేయాలి అని మేము ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే దగ్గర దగ్గర $40 కదండి బాబు. అది మీకు ఒక ఫాస్ట్ గ్లిమ్స్ ఆఫ్ మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్స్. అండ్ ఈ పాయింట్లో ఇంక అన్నీ ఎక్స్పెన్సివ్, అంటే మనం కొనుక్కోవాలన్నమాట మన డబ్బులు పెట్టి. ఇంక లాస్ట్లో కూడా నోట్ రాసా, ఆంధ్ర టు ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పి. తెలియాలి కదండి అందరికీ మనం. సరే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ థాట్స్ కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫీడ్బ్యాక్. ఇంకా ఉంటాను. సరే, బాయ్ టు ఎన్సీ అండ్ టెక్సస్ బ్లాగ్స్.